సిఐడి కార్యాలయంలో తన గుండెలపై కూర్చున్న తులసిబాబును గుర్తుపట్టానని నాటి ఎంపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. తులసిబాబు గురించి టీవీలో చూశానని అన్నారు. తులసిదళం అని గుడివాడలో ఎమ్మెల్యేను ఆయనే గెలిపించాడని అనేక రకాల వార్తలు వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోని 5వ కోర్టు మెజిస్ట్రేట్ లతా ఎదుట డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. ఆమె సమక్షంలో గుంటూరు జిల్లా జైల్లో నిర్వహించిన నిందితుడి గుర్తింపు పేరేడ్ ప్రక్రియలో రఘురామ పాల్గొన్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తులసిబాబుతో పాటు అతనితో సరిసమానంగా ఉన్న మరో 5గురిలో ఆయన గుండెలపైన కూర్చుని కొట్టిన వ్యక్తిని గుర్తించే ప్రక్రియను నిర్వహించారు. అనంతరం జైలు బయట రఘురామ మీడియాతో మాట్లాడారు. తన ఎదుట నిలబడిన వారిలో తన గుండెలపైన కూర్చున్న వ్యక్తిని గుర్తించానని తెలిపారు. నా గుండెలపై కూర్చుని ఉన్న సమయంలో ఆయన ముఖానికి ఉన్న కర్చీఫ్ జారిందని అన్నారు. అప్పట్లో తులసిబాబును దగ్గర నుంచి చూడటంతో పెరేడ్లో ఆయనను స్పష్టంగా గుర్తుపట్టానని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత ఇక్కడికి తీసుకురావటం ఐడెంటిఫికేషన్లో నేను ఎవరైతే నా గుండెల మీద కూర్చున్నారో వారిని నేను గుర్తించడం జరిగింది. మరి అక్కడ 6గురు 7గురునో ఉన్నారు. అందులో క్లియర్గా నా గుండెల మీద కూర్చున్న వాళ్ళని నేను గుర్తించడం జరిగింది. మరి అతను ఎవరన్నదే మరి వ్యక్తిని అయితే నేను గుర్తించా, ఖచ్చితంగా ఇతనే అని చెప్పా. మరి అతను అందరూ అనుకునే వ్యక్తా కాదా అన్నదే మరి అది మీరు తెలుసుకోవాలి. నేనైతే నా గుండెల మీద కూర్చున్న వ్యక్తిని గుర్తించాను క్లియర్గా. ఇప్పుడు మీరు ఏమైనా ఎక్స్ట్రా ప్రశ్నలు కాదు. ముసుగు లేదండి, ఎందుకంటే నేను యాక్చువల్గా నా చెస్ట్కి బాగా దగ్గరగా కూర్చొని నన్ను 2-3 షాట్లు కొట్టినప్పుడు అప్పుడు లైట్గా జారింది. సో నేను ముసుగు అవసరం లేదు, ముసుగున్నా లేకపోయినా ఈ వ్యక్తికి మిగిలిన వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇతను బాగా మరీ దగ్గరగా గుండెల మీద కూర్చుని ఫోను ఓపెన్ చేయమని అతి దగ్గరగా వచ్చినందువల్ల అది కూడా కర్చీఫ్ లూజ్ కట్టుకుంటారు కదా, కొంచెం నన్ను కొడతాం మూమెంట్లు అన్నీ ఉన్నప్పుడు సో మొహం కూడా ఆల్మోస్ట్ ఇలా జారిపోయిందంటే ఆల్మోస్ట్ కనపడిపోతుంది కదా. సో మొహం కూడా చూడటం జరిగింది. సో ఇప్పుడు నేను గుండెల మీద కూర్చున్న వ్యక్తిని అయితే స్పష్టంగా ఐడెంటిఫై చేశాను.